నేను జ్యోత్స్న హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 17వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 16 ఏళ్లు మీ గొంతుకై మీకోసమే మాట్లాడాం, ఇకపై కూడా అలాగే ఉంటాం. మరి మన న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక్కడ టాప్లో మనకు రెండు వార్తలను చూడొచ్చు. ఒకటి, ఆరోగ్యం ఆకుపచ్చగా అంటూ మనకు ఈ 30 years వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్, నడి వయసులోని గుండెపోటు, ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు, క్యాన్సర్లు కమ్ముకొస్తున్నటువంటి ఈ తరుణంలో ఆకుపచ్చని ఆహారమే పరమౌషధం అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఆ సూచనను హైలైట్ చేస్తూ టాప్లో ఇచ్చారు. ఆ పక్కనే కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వార్తనిచ్చారు. యాత్రికుల మినీ బస్సును ఢీకొన్న లారీ, హైదరాబాద్కు చెందిన 7 దుర్మరణం. ఇక బ్యానరేటంగా, ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి, టెక్నాలజీని ప్రజాస్వామీకరించాలి, ప్రజలే కేంద్రంగా యాప్ను సృష్టించాలి, సైబర్ భద్రత ఆందోళనను తీర్చాలి, పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు. ఇక రైట్ సైడ్ పైన టాప్లో, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం. నిన్న ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఇక జేఈఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా, దేశవ్యాప్తంగా 14 మందికి 100%, వారిలో తెలుగు రాష్ట్రాల వారు 2 ఉన్నారు. తొలి విడత పేపర్ 1 ఫలితాలు విడుదల. గత ఏడాది తొలి విడతలో 20 మందిలో 10 మంది మనవారే ఉన్నారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, పైన టాప్లో 3 వార్తలను హైలైట్ చేస్తూ, ఒకటి, జేఈ మెయిన్స్ సెషన్ 1లో 14 మందికి 100%, వీరిలో రాజస్థాన్ నుంచి 5 జాబితాలో 2 తెలుగు విద్యార్థులు, తెలంగాణ నుంచి బానీ బ్రతామాజీ, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ. ఇక కుంభమేళాకు వెళ్ళొస్తూ 7 దుర్మరణం, మృతులంతా హైదరాబాద్ వాసులు. కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారుణ్య నియామకం, ఉద్యోగి మరణించిన ప్రతి కేసులోనూ వారసులకు కొలువివ్వడం సరికాదు అని చెప్పేసి ఈవీఎంలలో డేటా తొలగించొద్దు, ఈసీకి సుప్రీం ఆదేశం. మెడికల్ సీట్లలో స్థానికత కేసు విస్తృతానికి ధర్మాసనం. ఇక సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్ణయిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం. ఇవన్నీ 3 పైన న్యూస్ రీల్స్లా ఇచ్చారు. బ్యానరేటం విషయానికి వద్దాం. అమెరికాలో ట్రంప్ వచ్చే మార్కెట్ పాయే అంటూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు షేక్ అవుతున్నాయి. బేర్మంటున్న మన సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అదానికి ఉపశమనం, అమెరికాలో ఆయనపై నమోదైన కేసులు బలహీనపడేలా ట్రంప్ నిర్ణయం. మంత్రివర్గ విస్తరణపై కదలిక, వారం 10 రోజుల్లో కొలిక్కొచ్చే ఛాన్స్. ఇవన్నీ కూడా టాప్ ఐటమ్స్. నమస్తే తెలంగాణకు వద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా, రైతు భరోసా షాక్, లక్షల ఎకరాలు బ్లాక్ అంటూ వార్తనిచ్చారు. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్లు బ్లాక్ అయ్యాయి, ఉన్న భూమిలోనూ కోత. వరంగల్ జిల్లాలో 2 ఎకరాలున్న రైతుకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్టు చూపించిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 423. 2 రైతుల ఆత్మహత్య, సాగు కలిసిరాక అప్పులు తీర్చే మార్గం లేక నాగర్ కర్నూలు, మెదక్ జిల్లాలో అన్నదాతల బలవన్మరణం. కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన, 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి, ఉద్యమ నేతకు మనమిచ్చే బర్త్డే కానుక ఇదే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కమింగ్ టు హన్స్ ఇండియా, ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు హన్స్ ఇండియాలో, ప్రధానమంత్రి పిచెస్ ఫర్ ఓపెన్ సోర్స్ ఏఐ ఫ్రేమ్వర్క్, టచెస్ అపాన్ జాబ్ లాస్, ఫియర్, రీస్కిల్లింగ్, డీఫేక్ ఎట్ ఏఐ సమ్మిట్. And the next news, caste politics set to play key role in MLC local polls. And other news is GDP growth witnessing speedy rebound, Finance Minister. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో గనక మనం చూసినట్టయితే బ్యానర్ ఐటంగా, దస్త్రాల పరిష్కారానికి 6 నెలలు ఏడాదా, అభివృద్ధిపై మరింత శ్రద్ధ, పాలనలో వేగం పెంచాలి, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడమే మా లక్ష్యం అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖల మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులతో
సమీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ 8 నెలల పాలనలో ఇప్పుడిప్పుడు వ్యవస్థలన్నీ ఒక ట్రాక్లోకి వచ్చాయి. ఇక ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా సమర్థవంతంగా ముందుకెళ్ళాలి, అందుకు ఏం చేయాలి, బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండాలి, కేంద్రాన్ని సహాయం కోరే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి, అండ్ శాఖల్లో కార్యదర్శుల పనితీరు ఎంత స్పీడ్గా ఉండాలి అనేటువంటిది వివరించి సూచనలు చేసినటువంటి ఆదేశించినటువంటి క్రమాన్ని హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటమ్ ఈనాడులో. ఇక ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి, టెక్నాలజీ ప్రజాస్వామీకరించాలి, ప్రజలే కేంద్రంగా యాప్లు సృష్టించాలి, సైబర్ భద్రత ఆందోళనను తీర్చాలి, ప్యారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా స్పీడ్ పెంచేద్దాం, 8 నెలల కృషితో మంచి ఫలితాలు అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న కీలక సమయంలో అలసత్వం కుదరదు అని చెప్పేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ 8 నెలల పాలన ఏ విధంగా సాగింది, వ్యవస్థలను ఏ విధంగా ఒక గాడిన పెట్టేందుకు ప్రయత్నించాం, ఇక ముందు ఏ విధంగా ముందుకెళ్లాలన్నటువంటి సూచనలను ఏదైతే అధికారులకు ఇచ్చారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు, మేము అడిగినప్పుడే సీసీ ఫుటేజ్ ఎలా మాయమైపోతోందో, మిస్టీరియస్గా కనిపించకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం. ఏఐతో ఉద్యోగాలు పోవు, ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో ప్రధాని మోదీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.